అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించే స్పెషల్ రెసిపీ డైమండ్ చిప్స్. ఈ చిప్స్ని చాలా సింపుల్గా ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ, ఇంకా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లోనే మనం స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. మైదా ప్లేస్లో హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండి తీసుకోండి. 2 కప్పుల మైదాకి 1/2 కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి. తర్వాత 2 కప్పుల మైదాకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అయినా వేడి చేసుకుని వేసుకోవాలి. ఇలా వేడిగా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ఈ పిండికి అంతా పట్టుకునేలాగా నెయ్యి అంతా బాగా కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న వెంటనే మనం చేసేసుకోవచ్చు. పిండిని నానబెట్టే పని లేదండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చపాతీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పిండిని జల్లుకుని చపాతీల్ని కొంచెం పెద్దగా చేసుకుంటే పని త్వరగా అయిపోతుంది. ఇలా చపాతీలు బాగా చేసుకున్న తర్వాత మరీ మందంగా కాకుండా బాగా పలుచగా కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. దీనిలో మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. వామ్ వేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు. టేస్ట్ ఇలా చాలా బాగుంటాయి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడి ఉండగా వేసేసుకోవాలి. బాగా వేడే అవసరం లేదు. కొంచెం వేడి ఉండగానే ఈ ముక్కలన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవడమే. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఆయిల్ మరీ వేడి లేకుండా వేసేసుకోవడమే. డైమండ్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. సేమ్ ఇంట్లో మనం స్వీట్ షాప్ స్టైల్లో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా డేస్ వరకు నిలవ ఉంటాయి. డైమండ్ చిప్స్ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. చాలా సింపుల్ రెసిపీ. హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చు. రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.